అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి నా ధన్యవాదాలు. ఏనన్నా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎగ్జామ్ బాగా రాశారామా? బాగా రాశారా? నిజంగానే మీ పేరెంట్స్ సంతోషం అవుతుందా మీ మార్క్స్ని చూసి? గట్టిగా చెప్పట్లేదు. ఎస్ మ్యామ్. ఓకే. మీ తల్లిదండ్రుల సంతోషానికి ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ అంటే అందరికీ తెలుసు, కానీ అందులో మోరల్ ఏందో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకేనా? పూర్వము ఒక బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు పుట్టుకతో గుడ్డివారు. వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక అబ్బాయి పుడతాడు. అంటే దేవుని వరప్రసాదంగా పిల్లలు పేరెంట్స్కి దేవుడిచ్చిన గిఫ్ట్స్ నాన్న ప్రతి ఒక్కరూ చాలా చాలా అపురూపంగా చూసుకుంటారు. అవునా కదా? కొట్టేస్తారా బాగా? ఏ పని చేసినా మీ పేరెంట్స్ కొడతారా? లేదు కదా, చాలా అపురూపంగా చూసుకుంటారు. అలాగే ఆ అబ్బాయిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. పుట్టు గుడ్డివారైనా కూడా మా అబ్బాయికి ఇలా ఉండాలి అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు. ఆ అబ్బాయి పేరు వచ్చేసేసి శ్రవణ కుమారుడు. ఆ అబ్బాయి పేరేంటమ్మా? శ్రవణ కుమారుడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎంత చక్కగా చూసుకుంటారో ఆ అబ్బాయి కూడా వాళ్ళ పేరెంట్స్ మీద చాలా చాలా గౌరవ మర్యాదలు. మా అమ్మ వాళ్ళు గుడ్డివారే, మేము ఏం చేసినా కూడా కనిపించదు వాళ్ళకి, తను ఏం చేసినా కూడా వాళ్ళకి కనిపించదు. కానీ తనని మిస్యూజ్ చేసుకోలేదు. ఎవరు మిస్యూజ్ చేసుకుంది? ఎవరినా? శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేమ ఆప్యాయతను ఆ అబ్బాయి అయిన శ్రవణ కుమారుడు కూడా అదే విధముగా ఆ తల్లిదండ్రుల మీద అదే ప్రేమ ఆప్యాయతను కూడా అలాగే పంచిచ్చాడు. వాళ్ళు నాన్న మేము చూడలేదు, వాళ్ళు చూడలేరు, చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడలేరు కదా. అలాంటి వారు ఒక కట్టె మీద పక్కన చూశారు కదా, ఇటు అటు రెండు ఉంటాయి. అలాగా ఒక సైడు వాళ్ళ అమ్మని, ఒక సైడు వాళ్ళ నాన్నని ఇలా పెట్టుకొని దేశాలన్నీ ఉన్న దేవాలయాలు అన్నీ చూపెట్టుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు అడవిలో పోతూ ఉంటే నాన్న శ్రవణ కుమారా, మాకు దాహం వేస్తుంది నాన్న, కొద్దిగా మంచినీళ్ళు తీసుకురండి అని చెబితే ఆ అబ్బాయి వెళ్ళి ఇక్కడే ఉండండి తల్లి తండ్రులారా, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి అతను వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తాడు. ఇంత లోపల దశరథ మహారాజు, మీకు తెలుసా దశరథ మహారాజు? అవునా? ఎవరమ్మా దశరథ మహారాజు? రాముని తండ్రి, శ్రీరాముని తండ్రి కదా. ఆ దశరథ మహారాజు అదే టయానికి వేటకు వస్తారు. వేటకు వచ్చేసేసి ఆ పొలంలో శబ్దం అవుతుందంటే తను ఏమనుకుంటారు, చూసుకోండారు. చాలా చాలా మంచివారు ఆయన కూడా, ఒక మంచి సుపరిపాలన చేసే ఒక పెద్ద మహారాజు. అలాంటి వారు వేటకు వచ్చారు. వేటకు వచ్చేసేసరికి అక్కడ కొలను, వాటర్ తీసుకోవాలంటే కొలను ఉండాలి కదా, ఆ కొలంలో శబ్దం అవుతుంది. ఈరోజు వేటకు వచ్చాను కదా, జింక దొరికేసిందిలే అని చెప్పి చూసుకోకుండా బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి ఎవరు వెళ్ళారు వాటర్కి మంచినీళ్ళు తీసుకురావడానికి? ఎవరు వెళ్ళారమ్మా? శ్రవణ కుమారుడు వెళ్ళి ఆ బాణం వెళ్ళి శ్రవణ కుమారుడికి తగులుతూనే వాటర్ తీసుకెళ్తున్నాడు కదా, కానీ ఆ బాణం తగులుతూనే ఇంకా చనిపోతాడు. ఆ కొన ఊపిరిలో కూడా వస్తాడు. బాణం వేస్తూనే జింక తీసుకుపోవడానికి రావాలి కదా మహారాజు, అలా వస్తాడు. వచ్చేసరికి చూసేసరికి జింక లేదు. శ్రవణ కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పడి ఉంటూనే చూస్తూనే, అయ్యో నేను జింకని కాదా కొట్టింది, శ్రవణ కుమారుడు నాకు కొట్టింది, ఒక మనిషినా నేను అలా బాణం వేసి కొట్టాను అని చెప్పేసి చాలా బాధపడిపోయి, నాన్న నేను అసలు జింక అనుకొని కొట్టాను, పొర్రపాటుగా తగిలింది. అయ్యో మీరు మనిషి అనుకుంటే మీరు కూడా కొట్టారండి. అతను కూడా అంతే మర్యాదపూర్వకంగా, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారు అబ్బాయిని. ఆ తల్లిదండ్రులు అలా పెంచారు, ఒకరిని గౌరవించాలి, ఒకళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళతో చక్కగా మర్యాదపూర్వకంగా ఉండాలి. మీరు కూడా చూసింటే నన్ను కొట్టేవారు కాదులేండి, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అని అంటారు. అప్పట్లో కూడా ఆయన కొన ఊపిరిలో ఉన్నప్పుడు కూడా
ఈ నీళ్లు మా అమ్మ నాన్న దాహపడుతున్నారు, వాళ్ళకు తెచ్చి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి చాలు, నాకు అంతకు మించినది వద్దు. మా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు అక్కడ, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్తారు. చెప్తూనే ఆ వాటర్ తీసుకెళ్ళి అది ఆయన చనిపోతారు, శ్రవణ కుమారుడు అక్కడికి చనిపోతారు. కానీ ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఆ వృద్ధ దంపతులు ఉంటారు కదా, వాళ్ళకి ఆ నీళ్ళు అందిస్తారమ్మా. అందిస్తూనే ఆ శబ్దానికి రాజులు ఏమేమి ఉంటాయి, వాళ్ళకి కవచాలు, పెద్ద పెద్ద అవి ఇవి దండలు. మనిషి నడుస్తూనే మనం ఇప్పుడు గజ్జలు వేసుకుంటాము, గజ్జలు నడుస్తుంటే ఎలా ఉంటాయి, గలగల అని శబ్దం వస్తాయి కదా. అలాగే రాజు వచ్చేసరికి ఏదో ఇక్కడ శ్రవణ కుమారుడు కాదే, వాళ్ళు అప్పుడే గెస్ట్ చేసేసారు, ఇక్కడ శ్రవణ కుమారుడు కాదు, ఎవరో వస్తున్నారు, మా శ్రవణ కుమారుడు లేడే అని వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. తన కొడుకు అనేది కనిపించలేదు, తన కొడుకు వినిపించట్లేదు, కనిపించడం కాదు, వాళ్ళు గుడ్డివారు కదా, వినిపించట్లేదు. అబ్బాయి వచ్చి అని ఆ వాటర్ తీసుకోగానే ఎవరు నాన్న ముందు అడుగుతారు, ముందు ఎవరమ్మా మీరు అని అడుగుతారు. అంటే ఆయన చెప్తారు, అమ్మ నేను పొరపాటుగా వేటకు వచ్చానమ్మా, నేను ఇట్లా అయోధ్య రాజ్యాన్ని పరిపాలించే దశరథ మహారాజుని, ఇలా వేటకు వచ్చాను. ఆయన కూడా నిజం చెప్పారు. ఎప్పటికి కూడా నేను సత్యమే పలకాలి, సత్యమేవ జయితే అంటున్నారు కదా, అలాగే నిజమే చెప్పారు ఆ మహారాజు కూడా. అలాగని నేను నీ కొడుకుని చంపాను అని చెప్పి అతను దాచిపెట్టలేదు. అలా తీసుకొని వచ్చి మంచినీళ్ళు అందించి, మంచినీళ్ళు కూడా తాగలేదు, మీరు ఎవరు చెప్పండి ముందు అంటే, నేను ఇట్లా దశరథ మహారాజుని, అయోధ్య రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని, ఇలాగా నేను వేటకని వస్తే అక్కడ జింక అని చెప్పేసి మీ అబ్బాయిని బాణం వేసి చంపాను, చాలా పొరపాటు అయిందమ్మా అంటానే వాళ్ళు కూడా చనిపోతారు. ఆయన లాస్ట్ మినిట్లో వరకు శ్రవణ కుమారుడు ఎలా ఉన్నారు, తల్లిదండ్రుల సేవ చెయ్యాలి, తల్లిదండ్రులను సంతోషపరచాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారమ్మా, ఇప్పుడు ఏదైనా కావాలి అని అంటే లేదు కాదు కొద్ది మాకు ఇది కావాల్సిందే. వాళ్ళ ఫైనాన్స్ బర్డన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని కూడా ఆలోచన చేయరమ్మా. వాళ్ళు కోరుకునేది ఏమీ కాదు మీ దగ్గర నుంచి, వాళ్ళు ఎంతకైనా సాధిస్తారు మీరు అడిగారంటే. కానీ వాళ్ళు కోరుకునేదల్లా మీరు ఒక మంచి వ్యక్తిత్వం భావితరానికి మిమ్మల్ని అందించాలి. ఫ్యూచర్ జనరేషన్ ఎవరిది నానా, మాదా కాదు కదా, రేపటి తరం మీది నానా. ఎలా ఉండాలి మీరు, ఫుల్ షార్ప్గా ఉండాలి, మీ మార్క్స్ని చూసి మీ పేరెంట్స్ సంతోషపడేలాగా ఉండాలి. శ్రవణ కుమారుడు ఉన్నారు కదా, ఆ విధముగా తల్లిదండ్రులని గౌరవించి ఇతరులతో మర్యాదపూర్వకంగా ఉండేలాగా ఉంటారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మ్యామ్.